అందరు కలిసి పటంచెరు నియోజకవర్గ ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు. ఇక బీజేపీకి అయితే ఆడ నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన ఎలక్షన్స్ అన్నప్పుడే ఆశీష్ గౌడ్ కానీ నందీశ్వర్ గౌడ్ కానీ ఆడ కనబడుతున్నారు. అక్కడ ప్రజల కష్టాలేంది, కష్ట నష్టాలేంది, కష్ట సుఖాలేంది పట్టించుకునే పాపాన పోయే ప్రజా నాయకుడు అక్కడ పటంచెరులో లేడు. సో ఇట్లనే దిక్కుమాలినటువంటి పరిస్థితులన్నీ ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? 10 మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేది వీళ్ళకే టికెట్లు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది వీళ్ళకైనా టికెట్లు. వీళ్ళు అసలు ఏ పార్టీ నుంచి నించొని పోటీ చేస్తారు ఈ బై ఎలక్షన్స్లో? పాయింటే కదా. ఏ పార్టీ నుంచి బై ఎలక్షన్స్లో రానున్న ఎలక్షన్స్లో మీనాక్షి నటరాజన్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి స్ట్రాటజీ ప్రకారము వీళ్ళతోటి రాజీనామాలు చేయించి వీళ్ళని మళ్ళీ బై ఎలక్షన్ల నించోబెట్టాలనేది ఒక టాకు. ఒకవేళ వీళ్ళకే టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఆల్రెడీ అక్కడ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటాం కదా, ఓడిపోయిన వాళ్ళు, ఈ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? పచ్చగడ్డేస్తే బగ్గుం అనేటట్టు ఉన్నది ఇప్పుడు ఈ పరిస్థితి. సో బీఆర్ఎస్కి క్యాండిడేట్స్ లేరు. సారీ టు సే దిస్. ఎందుకు లేరు? ఎందుకు? మళ్ళా గదే అవినీతి పరులను మళ్ళా దోచుకత్తినోళ్ళని గనక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఎవ్వరు చూడడు బీఆర్ఎస్ పార్టీ వైపు, ఎవ్వరు. అసలు నాకు ఉన్నటువంటి ఇది ప్రకారము ఈ కొద్ది గొప్ప నాకు ఐడియా ఉన్నది. ఎప్పుడైతే ఈ టీ పోయి బి వచ్చిందో అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఆ బీజాక్షరం అనేది బీఆర్ఎస్కి కలిసి రాలే. అది కలిసి వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్కి దైవ బలం లేదు. దానికి తోడు ఈ అవినీతి పరులను మొత్తం కూడా ఎంటనేసుకొని తిరుగుతున్నారు. ఆ ప్రెస్ మీట్లలో కూడా దళిత బంధు స్కామ్ చేసిన వాళ్ళు వీళ్ళే తప్ప, కేటీఆర్ వెనకాల మళ్ళీ అదే అవినీతి బ్యాచ్ తప్ప ఒక కొత్త నాయకత్వాన్ని, ఒక యువ రక్తాన్ని తీసుకొద్దాము, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాము, ఏ రకంగా ఏది చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు. ఐదర్ ఎంతసేపు కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఆలోచించాలి, కేసీఆర్ చక్రం తిప్పాలి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరికి ఇస్తారు టికెట్లు? వీళ్ళకి ఇస్తుందా? ఈ అవినీతి ఎవరైతే ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిపోయినరో వాళ్ళకి ఇస్తారా టికెట్లు బీఆర్ఎస్ పార్టీ? ఈ 10 నియోజకవర్గాల్లో అక్కడ క్యాడర్ పరిస్థితి ఏంది? అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వబోతున్న టికెట్లు? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే, ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే. ఏ రకంగా చూసినా ఇద్దరికి తలకాయ నొప్పే. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే జంపింగ్ జపాంగులు ఉన్నారో వీళ్ళు పైసలు ఇచ్చి వచ్చిన వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీకి మినిమం 50 నుండి 100 కోట్లు ఏదో, లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరు ఆస్తులు కాపాడుకోవడానికి? బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఎవరు ప్రజల్ని మోసం చేసారు కదా, వీళ్ళు తిన్నారు కదా సిగ్గులు లేకుండా. ఈ తిన్న పాపపు సొమ్ము అంతా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని 30 తిప్పాలు పెడితే ఏం చేయాలి? సో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో. సో ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అయినరో కాంగ్రెస్ పార్టీకి దరిద్రం చుట్టుకుంది, స్టార్ట్, బ్యాడ్ టైం స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా, లేకపోతే జంపింగ్లకు టికెట్లు ఇస్తారా? సో ఇటు కాంగ్రెస్కి తలకాయ నొప్పే, ఇటు బీఆర్ఎస్కి తలకాయ నొప్పే. ఇంకోటి బీజేపీ నుండి ఏమైనా హోప్స్ ఉన్నాయా అంటే మొన్న చూసినాం మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఇద్దరు మా సెంట్రల్ మినిస్టర్స్, ఒకలేమో సెంట్రల్ హోమ్ మినిస్టర్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకవైపు, మరోవైపు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు మరోవైపు ప్రచారం చేసి 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 ఏ రకంగా చూసినా అసలు ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రో టికెట్? ఎలక్షన్ ఉన్నప్పుడే కనబడతాడు. నేను అందుకే ప్రచారం చెప్తున్నా, ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఉన్న నాయకుడే పర్మనెంట్గా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారు. ప్రజాక్షేత్రంలో గ్రౌండ్లో లేనటువంటి పర్సన్స్ ఎవ్వరు కూడా తాత్కాలికమే గెలిచేది, వాళ్ళు పర్మనెంట్ కాదు. ఏదో డబ్బులు ఇచ్చి ఇట్లా గెలవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో లేకపోతే అంతే సంగతులు ఎవరైనా సరే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఎట్లా ఎవరు గెలుస్తారు? బీజేపీలో మనం చూసినాం, ఆయన దీపక్ రెడ్డికి ఇచ్చినారు. సరే వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు? ఆడ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, అందుకే మేము ఓడిపోయినాం. మరో పక్క రిగ్గింగ్ జరిగింది, అందుకే ఓడిపోయినాం అని చెప్పి
మాట్లాడుతూ ఉన్నారు బీజేపీలు. ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను బీజేపీకి అడుగుతున్నా, కిషన్ రెడ్డికి అడుగుతున్నా. ఇది దీపక్ రెడ్డి ఓటమి కాదు, కిషన్ రెడ్డి ఓటమి. రానున్న ఎన్నికల్లో మీరు ఎంపీలుగా గెలుస్తారా లేదా? ఎన్నిసార్లు మోడీ పేరు చెప్పుకొని గెలుస్తారు? మీకంటూ వ్యక్తిగత ఇమేజ్, గ్రౌండ్లో తిరిగే ఇమేజ్ ఏముంది? మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే, ప్రశ్నించకపోతే బీజేపీకి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి స్థానం ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు అనేది క్లియర్గా మీకు ఇక్కడ బీజం నాటుకుంది ఇక్కడ. దీన్ని కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఈ బీజం ఎట్లా వచ్చిందనేది. పనిచేసేటోడికేమో వాయిస్ ఉండదు, వాయిస్ ఉన్నోడేమో పనిచేయడు. తొక్కేస్తారు, మీరే తొక్కేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి తొక్కేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ మళ్ళీ సెకండరీ. ఇక్కడ నేను అడుగుతున్నా, స్ట్రైట్ అవే అడుగుతున్నా, నీకు 130,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయండి, అందుకే బీజేపీని ఓడగొట్టిరని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు. డిపాజిట్ కూడా అందుకే రాలేదని. కానీ మిగతా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు కదండి, మినిమం 2 లక్షలు హిందువులు అయితే ఉన్నారు కదండి. మరి హిందువులందరూ కట్టగట్టుకొని బీజేపీకి ఎందుకు వెళ్ళలేదండి ఓటు? నేను ఒక హిందువుగానే మాట్లాడుతున్నా, నేను ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నా, నేను ఒక ఓటర్గానే నేను మాట్లాడుతున్నా. నాకు ప్రశ్నించే హక్కు ఉన్నది. డైరెక్ట్గా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను డైరెక్ట్గా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతున్నా. నేను పార్టీని ఈడ ఉంచుదామనుకుంటున్నారా లేకపోతే ముంచుదామనుకుంటున్నారా? ఒకటే, ఉంచాలనుకుంటున్నారా పార్టీని, ముంచాలనుకుంటున్నారా? ప్రజల మధ్యలో మీ బీజేపీ నాయకులు లేకపోతే, ప్రశ్నించే గొంతుకలు లేకపోతే, ప్రజా సమస్యల గురించి మీ బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణలో బీజేపీ ఒకప్పుడు ఉండేదిరా బై. పలానా బండి సంజయ్ గారు ఎంపీగా కరీంనగర్ నుంచి గెలిచిర్రు, పలానా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గెలిచిర్రు, పలానా రఘునందన్ రావు మెదక్ నుంచి గెలిచిండ్రు, పలానా ధర్మపురి అరవింద్ కవితను ఓడగొట్టి నిజామాబాద్లో గెలిచిండు, పసుపు బోర్డు తెచ్చిండు, లేకపోతే పలానా అని చెప్పి పలానా చెప్పుకోవాలి చరిత్రలో. మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు మోడీని చూసి బీజేపీని చూసి సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉండాలనే ప్రజలు బీజేపీకి ఎంపీ స్థానాల్లో ఓట్లేసారు. కష్టపడి 8 సీట్లు సంపాదించింది బీజేపీ. ఎమ్మెల్యేలుగా బీజేపీ పార్టీ గెలవడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడుతుండా? బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కామారెడ్డి ఇద్దరే ముఖ్యమంత్రులను ఓడగొట్టి హీరో అయినోడు ఇప్పుడు జీరోనా? అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళు పైకి రానియరు, తుంగలో తొక్కేది మీరే. మాట్లాడేటోడు పైకి రావద్దు. చీకోటి ప్రవీణ్ ఉన్నాడు, అద్భుతంగా మాట్లాడతాడు. రాజాసింగ్ ఉన్నాడు, మీకు పడదు, ఎందుకంటే మిమ్మల్ని దాటుకొని ఎవడు పోవద్దు. అట్లాంటప్పుడు మీకు అసలు జీరో లెవెలే కదా ఇక్కడ. ప్రవీణ్కి, చీకోటి ప్రవీణ్కి ఏమైనా పదవి ఇస్తే ఏమైనా అవుతుందా మీకు? అరే పనిచేసేటోడికి ఇవ్వండి రాబాయి పదవులు. మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్లో మీరు ₹1 ఇవ్వకపోయినా సొంత పైసలతోటి వాళ్ళే డబ్బా కట్టుకొని, వాళ్ళే డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పాగా పెడుతుందా? ఉన్నమాట మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ శత్రువులే. మీకు కోపం వస్తే వస్తుంది నా మీద, బట్ బరాబర్ నేను ప్రశ్నిస్తా ఉన్నా బీజేపీ పార్టీని. నేను డైరెక్ట్గా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, బీజేపీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పనిచేసేటోడికి పదవులు ఇయ్యరా? పదవులు ఇచ్చిన వాడిని పని చేయమనండి పోని. సరే, పనిచేసేటోడికి పదవులు ఇస్తలే, పదవులు ఎవరెవరికైతే ఇచ్చినారో క్షేత్రస్థాయిలో వెళ్ళమనండి. అసలు తెలంగాణలో ఇంతమంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్నిసార్లు బీజేపీ తరఫున మీరు ఇన్నిసార్లు గెలవడం అనేది మామూలు విషయం కాదు ఒక బీజేపీ, ఒక సామాన్య కార్యకర్త నుంచి. అటువంటి మీరు, నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలు, అరే పిఎం మోడీ గారు ఇచ్చినటువంటి స్కీములు తెలంగాణ ప్రజలకు తెలియవండి. ఏ స్కీములు ఉన్నాయి, ఏం సంక్షేమ పథకాలు మోదీ గారు ఇస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, గ్రామాన ఏం పెట్టుకోవచ్చు, ఎవరికి తెలియవండి. ఎందుకు తెలియలే? అట్లీస్ట్ మీ సెంట్రల్ గవర్నమెంటు, బీజేపీ పార్టీ ప్రధానమంత్రి యోజన కానీ, లేకపోతే చాలా మంచి పథకాలు ఉన్నాయి. అవి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, అవి రావాలంటే ఏం చేయాలి, అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కూడా చేసేది ఏంది, ప్రధానమంత్రి ఏ రకంగా మాకు పథకాలు ఇవ్వబోతున్నారు అడగండి. మీరు గడప ఒక్కడిని తెలంగాణలో ఎవరికైనా ఐడియా ఉన్నదా? ప్రధానమంత్రి ఇచ్చే పథకాల గురించి ఎవరికి ఐడియా లేదు. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నారండి. ఐదర్ ప్రశ్నించేటోడికి పదవులు ఇవ్వండి, గట్టిగా మాట్లాడేటోడికి పదవులు ఇవ్వండి,
తెలంగాణలో ఫైటర్స్ని మొండిగట్టాలనే ప్రేమిస్తారండి. సైలెంట్గా ఉంటే తెలంగాణలో ప్రేమించారండి. అందుకే కేసీఆర్ వాక్చాతుర్యం, మీరు కూడా ఉన్నారు కదా కేసీఆర్ ఫ్యాన్స్, బలంగా మాట్లాడేటోడు, కొట్లాడేటోడు, వాక్చాతుర్యం ఉన్నోడు, వాయిస్ ఆఫ్ స్పీచ్ ఉన్నోడు, గొంతు ఉన్నోడు, ప్రశ్నించేటోడే తెలంగాణలో ఎప్పుడైనా సరే పాగా వేసుకొని కూర్చుంటాడు. ఫైటర్ లేకపోతే తెలంగాణకి ఫైటర్స్ కావాలి. ఆ ఫైటర్ ఎవరు? లేదా మాట్లాడేటోడి కన్నా పదవులు ఇవ్వండి, కొట్లాడేటోడి కన్నా పదవులు ఇవ్వండి, లేకపోతే పదవులు ఇచ్చినోడన్నా మాట్లాడమని చెప్పండి, కొట్లాడమని చెప్పండి, గ్రౌండ్లోకి రమ్మని చెప్పండి, మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచండి. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనన్నా పని చేయండి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లనే వేసుకుంటా పోతే ఈ జూబ్లీ హిల్స్ ఎఫెక్ట్ మీ పార్టీ మీద చాలా డ్యామేజ్ ఉంది. నేను తలుచుకుంటే అవసరమైతే మోడీ అపాయింట్మెంట్ కూర్చొని కూడా పోయి మోడీ గారితో తెలంగాణలో ఇట్లుందండి మీ బీజేపీ అని చెప్పగలుగుతా తలుచుకుంటే, ఏ రకంగానన్నా. సో బీజేపీలో అసలు సిసలైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడితే ప్రతిసారి మా బీజేపీ కార్యకర్తనే కిషన్ రెడ్డి, మరి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ చేసినాం. బీజేపీ కార్యకర్త బండి సంజయ్ని తీసుకొచ్చి మేము కేంద్ర సహాయక శాఖ మంత్రిని చేసినాం. అంటే బీజేపీలో వాళ్ళు ఇద్దరే ఉన్నారా? ఎవరు ఏది అడిగినా వాళ్ళనే ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మా బీజేపీ పార్టీ వీళ్ళని చేయలేదా? కార్యకర్తను అందరం ఎక్కించింది, మరి మిగతా కార్యకర్తలు ఎందుకు తొక్కుతున్నారు? వీళ్ళిద్దరిని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మిగతా కార్యకర్తలను ఎందుకు తొక్కే ప్రయత్నం చేస్తున్నారో మీ బీజేపీ పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోండి. లేకపోతే తెలంగాణలో బీజేపీ ఇట్లా ఈ సర్కిల్లో ఉంటుంది. అండ్ సో ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడ బీజేపీ కూడా క్యాండిడేట్స్ వెతుక్కోవాలి. ఇక బీఆర్ఎస్ మనం అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సపరేట్గా మాట్లాడాలి. బీఆర్ఎస్లో సెకండ్ ఎవరున్నారు? యువకులు ఎవరున్నారు? ఈ దళిత స్కాములు చేసిన వాళ్ళు, దళిత బంధు స్కాములు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళే ఇంకా కేటీఆర్ వెనకాల తిరుగుతున్నారే, ప్రెస్ మీట్లలో కూడా వాళ్ళే కూర్చుంటున్నారే. ఇంకా ప్రజలు ఏ రకంగా నమ్ముతారండి? ఇంకా పార్టీని డ్యామేజ్ చేసినటువంటి ఇన్ఛార్జీలు అక్కడనే కొనసాగుతున్నారే, ఇంకా ఏ రకంగా నమ్ముతారండి? ఇప్పుడు మాట్లాడితే కవితను అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. గుండెల మీద చేసుకొని చెప్తే ఒక డైలాగు ఏమన్నది కవిత? సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్కి రమ్మని కేటీఆర్ని అన్నది. కరెక్టే, సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్కి రావాలి. క్లాస్ లీడర్ కాదు మాస్ లీడర్ అనుకోవాలి. తెలంగాణకు కావాల్సింది మాస్ లీడర్, క్లాస్ లీడర్ కాదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు తాత్కాలికంగా గెలిచినా వీళ్ళు ఇచ్చేటువంటి పథకాలు కానీ వీళ్ళు చేసేటువంటి ఇవి కానీ మరి ఫ్యూచర్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. నేషనల్లో అయితే ఘోరంగా ఉన్నది పరిస్థితి. సో మొత్తానికి బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఏ క్యాండిడేట్ని నించోబెట్టాలి? అన్ని పార్టీలకు ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాలు అన్ని పార్టీలకు ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు, కేసీఆర్ ఇంటికి భోజనానికి పోయిండు, ఫామ్ హౌస్కి పోయిండు, భోజనానికి పోయిండు. కావ్య కోసం డబ్బులు ఇస్తే తీసుకుండు, ఎంపీగా ప్రకటించిన టికెట్. అది ఎవరన్నా భోజనం చేసి కావ్య నించోవడం కోసం పైసలు ఇస్తే తీసుకొని పోయి ఆ సూట్ కేసులో పట్టుకొని కాంగ్రెస్లో నించున్నాడు. ఇవాళ కాకపోతే పదవి రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అది ఏ రకంగా? సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బై ఎలక్షన్స్లో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పోటీ చేస్తే గెలుస్తారా? ఇప్పుడు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నుంచి నించుంటాడా, కాంగ్రెస్ పార్టీ నుంచి నించుంటాడా? ఎక్కడి నుంచి నించుంటాడు? సో ఇప్పుడు అందుకే చెప్తున్నా, ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరు కూడా కనబడట్లే. నిరుద్యోగులందరూ కంకణం కట్టుకొని రావాలి పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ముచ్చమటలు పట్టేయాలి వీళ్ళకి, ఈ పార్టీలకి. అప్పుడు కానీ తిక్క కుదరదు వీళ్ళు. సో ఏ రకంగా చూసినా, సో నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉన్నదా? కార్యకర్తలు పాత నీరు పోతేనే కొత్త నీరు రావాలి, కొత్త తరం రావాలి, యువతరం రావాలి, యూత్ పాలిటిక్స్ రావాలి రాజకీయాల్లోకి. ఎంతసేపు అండి? ఒకడికి నడవక చేత కాదు, ఒకరికి ఇంకోటి చేత కాదు, ఒకళ్ళేమో టోపీలు పెట్టుకొని అట్లనే కూర్చుంటారు కాలు ఉప్పుకుంటా. ఇక యువ రాజకీయాలు ఎప్పుడు జరుగుతాయి? యువ నాయకులు ఎప్పుడు వస్తారు? అట్లీస్ట్ ఒక 40s to 50 మధ్యలో ఉన్నోళ్ళు కూడా రాజకీయాల్లోకి
రాకపోతే ఇంకెన్ని రోజులు? ప్రజలకు కూడా బోర్ కొడతలే? సో అందుకే సరికొత్త యువతరం నవతరం పుట్టుక రావాలి ఈ రాజకీయాల్లో ముందు ముందు. అది ఎనీ పార్టీ అయినా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ యువకులని ఎంకరేజ్ చేయకుండా పాత చింతకాయ పచ్చళ్ళు పాత తొక్కేసుకొని తింటామంటే కుదరదు. తెలంగాణలో పని చేయదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అందరు వస్తున్నారు. కానీ నమ్మక ద్రోహం చేసేది ప్రజలకు. మాట్లాడితే ప్రజలు డబ్బులు తీసుకుంటలేదా అంటున్నావు. నువ్వెందుకు ఇస్తున్నావు డబ్బులు? ఎందుకు అలవాటు చేస్తున్నావు డబ్బులు? బంద్ చేయి. వాళ్ళు ఎవరో ఒకరికైతే ఓటు వేయాలి కదా, వేస్తారు వచ్చి. సో దయచేసి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా తేల్చుకోండి, తెలుసుకోండి. లేదా ఎవరో ఫైటరు సరికొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని సామాజిక వర్గాలు సబ్బండ వర్గాలు, ఇక్కడ ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కాదు, అందరు ఈక్వల్గా అందరికీ మంచి చేసుకుంటా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఈ 4 ఉంటే చాలు నా తెలంగాణ అప్పుడు రబై నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది. మాటలు మాట్లాడమంటే కోటలు దడతాయి, కానీ కోట్లు మాత్రం గుమ్మరియరు తెలంగాణ ప్రజలు. సో దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక్కడ. ఎస్ సార్. సో మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి? బై ఎలక్షన్స్. సో కాంగ్రెస్ పార్టీ అయితే మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. వీళ్ళు రాజీనామా చేసి వీళ్ళ ప్లేసెస్లో ఒక సరైన స్థానం, సరైన ఎలక్షన్ మళ్ళీ పెడదాము అని చెప్పి. ఇంకేముంది? బై ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి గారు అంటారండి, ఇక్కడ ఈ విషయం మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు అంటారు 2 ఏళ్ల తర్వాత నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాడు. రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి అంటాడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఇక మొత్తం అభివృద్ధి ఇట్లా ఉరుకుతుందని చెప్పి ఉరుకుతుందంట. అభివృద్ధి మొత్తం ఉరుకుతుందంట. అభివృద్ధి మొత్తం ఉరుకుతుందంట. ఎట్లా ఉరుకుతుంది చెప్పాలనా? జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి. నా ఆఫీసు శ్రీనగర్ కాలనీ, ఇక్కడ ఓకే టీవీ ఆఫీసు. ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి తవ్విండ్రు. ఆ తవ్వింది తవ్వినట్టే ఉంది. రిజల్ట్ అయిపోయింది, నవీన్ యాదవ్ గెలిచిండు. ఇక్కడ మాత్రం రోడ్డు క్లియర్ అవుతలే, డ్రైనేజ్ ఏర్లయ్యి పారుతుంది. కావాలంటే వచ్చి మీ అభివృద్ధిని చూడండి. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి, అందరు రిలాక్స్ అయ్యిండ్రు. ఆ తవ్వింది ఓడు కూర్చాలి. ఇప్పుడు ఇంకెన్ని రోజులు టైం పడుతుంది చేయనికి అన్నావు కదా రేవంత్ అన్న. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. పంచాయతీ ఎన్నికలు అని చెప్పి మళ్ళీ తిరుగుతావు. ఎన్నికలు అని డప్పు కొడతారు. బై ఎలక్షన్స్ 10 స్థానాలు